మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం నుంచి అసలు సృష్టి ఎలా మొదలైంది, ఎందుకు మొదలైంది, సృష్టి అంతట్లో దేవుని ఆలోచన ఏమై ఉన్నది, ఇది మొదటగా మీకు అందరికీ తెలియచేయాలని ఆశపడుతున్నా. పరిశుద్ధ గ్రంథం ఆదికాండాన్ని బాగా పరిశీలించిన తర్వాత దేవుడు సృష్టి విషయంలో ఆయన ఆలోచన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ఆదికాండంలో చూసినట్లయితే దేవుడు తన పోలిక చొప్పున నరులను సృష్టించి వారు విస్తరించి భూమిని నిండించి వృద్ధి చెందాలి, అలాగే ఆశీర్వదింపబడాలని కూడా దేవుడు ఆలోచించాడు. ఇంకా లోతుగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు ఒక్కడే కాదు, ఆయనతో పాటు ఇంకా ఎవరో ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే 26వ వచనంలో మన స్వరూపమందు, మనము అంటే అర్థం ఏంటట, ఒకరికంటే ఎక్కువ అంటే ఎవరో ఇంకొకరు ఉన్నారు అని అర్థమవుతుంది. మన పోలిక చొప్పున నరులను చేద్దాం అనుకోండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఆదికాండం 1-2 వచనాల్లో చూసినట్లయితే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అంటే ఈ మూడు కాకుండానే దేవుడు తర్వాత ఏం కనపడుతుంది, జలముల మీద ఆత్మ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే దేవుడు ఆత్మ మొదట్లో ఉన్నారని అర్థమవుతుంది. ఇక మనం ఆలోచిస్తే ఇది కాకుండా మన పోలిక చొప్పున అన్నాడు కాబట్టి ఇంకొకరు ఎవరు ఆ పోలిక మన పోలిక చొప్పున. ఇప్పుడు మన పోలికలో అంటే మనం వచ్చాం, ఆయన పోలికలో మనం వచ్చినట్లుగా లెక్క. నరులు అంటే మనం నరులం కాబట్టి అంటే మన పోలికలో ఎవరు ఉన్నారు అని అర్థమవుతుంది. ఇక ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఆ మూడో వ్యక్తి అని చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంది, సృష్టి ఆరంభమునకు ముందు నేనున్నాను, ఆయన దగ్గర ప్రధాన శిల్పినై ఈ లోకాన్ని తయారు చేయడంలో నేనున్నాను, దాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉన్నాను. లోకాన్ని బట్టి ఆయన దగ్గర ప్రధాన శిల్పిగా ఉన్నాడంటే మూడో వ్యక్తి ఉన్నట్టు లెక్క, దేవుడు ఉన్నట్టుగా లెక్క, ఆత్మ ఉన్నట్టుగా లెక్క. మూడోది ఇంకొకరు మన పోలిక చొప్పున ఎవరో ఉన్నారని అర్థమవుతుంది. ఇక యోహాను సువార్తకు వద్దాం. 1వ అధ్యాయంలో చూస్తే ఏమున్నది అక్కడ, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించింది కృపాసత్య సంపూర్ణుడిగా దేవుడి చిత్త ప్రకారం ఈ లోకానికి వచ్చి మనం నడిపించింది ఎవరట, ప్రభు అయిన యేసుక్రీస్తు అనే దాంట్లో మనకి ఇక ఎటువంటి సందేహం కనబడదు. కాబట్టి ఇప్పుడు దేవుడు, ఆత్మ, ప్రభు అయిన యేసుక్రీస్తు ముగ్గురు కలిపి ఉన్నటువంటి త్రియేక దేవుడు. అంటే మళ్ళీ వేరు కాదు, ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఆత్మ. యోహాను సువార్తలో కనుక మనం వెళ్ళినట్లయితే దేవుడు నేను ఏకమై ఉన్నాము, నన్ను చూస్తే ఆయన చూసినట్లని చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వారి పోలిక చొప్పున అంటే దేవుడు, ప్రభు అయిన క్రీస్తు, ఆత్మను మనకి ఇచ్చున్నాడు కాబట్టి మూడు కలిసి ఆయన రూపంలో మనకు రావాలని. ఇక్కడ ఇంకొక ఆలోచన వచ్చింది, ఎవరైనా ఒక ఇల్లు కట్టాలనుకున్నారు అనుకోండి, ఇల్లు కట్టాలంటే దానికి ఎవరట, ఓ డిజైనర్ కావాలి. ఇంకా ఇల్లు కట్టడానికి ఏమేమి కావాలి, రాళ్ళు కావాలి, ఇసుక కావాలి, ఇనుము కావాలి, సిమెంట్ కావాలి, చేసి పనివారు కూడా కావాలి. ఇక్కడ ఎవరు ప్రధాన శిల్పి ఎవరైనా అంటున్నాడు, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. ఈ ఆత్మ ద్వారా దేవుడు యేసు ప్రభు ద్వారా సమస్తాన్ని నిర్మించినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఎలాగైతే ఈ 3 సరుకులన్నీ కావాలో దేవుడు నరులను చేసి వాళ్ళని ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అని దేవుడు చెప్పినప్పుడు మరి నరుని తయారు చేయాలంటే నరునికి కావాల్సినటువంటి పరిస్థితులు అక్కడ చూస్తే మొత్తం అంతా కూడా ఏముందట, జలములు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఏం కావాలి, ఒక భూమి కావాలి, ఉండడానికి నివాసం ఉండడానికి కావాలి. భూమి ఉంటే సరిపోదు, దానికి ఏంటంటే చుట్టూతో నీరు ఎలాగా ఉంది. ఇంకేం కావాలి, వెలుగు కావాలి. పూర్తిగా వెలుగైతే విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడ ఉంది, దాన్ని మళ్ళీ చీకటి, వెలుగు చీకటిని తయారు చేశాడు. ఏంటంటే మొదటి దిన మందు తయారు చేసినట్టు చూస్తున్నాం.
ఇక ఈ మనుషులకు ఉండడానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మొక్కల్ని, జంతువుల్ని, వృక్షాలని, కొండల్ని, నదుల్ని అన్నిటినీ కూడా దేవుడు ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇది మొదటి దినము, రెండవ దినము, మూడవ దినము, నాలుగవ దినము, 5 దినాలు. 5 దినాల లోపల మొక్కల్ని, వృక్షాలని, కొండల్ని, గుట్టల్ని, ఎగిరే పక్షుల్ని, నేల మీద పాకే జంతువుల్ని, నీటిలో తిరిగి జలచరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత 6వ దినాన్ని ఏం చేశాడట? దేవుడు ముందుగా చెప్పినట్లుగా మన పోలిక చొప్పున ఇవి ఈ 5 దినాలు కూడా దేవుని నోటి ద్వారానే జరిగినాయి. ఇక ఈ మనిషిని ఎలా తయారు చేశాడట, నరుని ఎలా తయారు చేశాడట? నేలమంటిని తీసుకున్నాడట. నేలమంటిని తీసుకుని వారి రూపంలో తయారు చేసుకుని జీవాత్మ, ఇప్పుడు ఎప్పటివరకు అయితే మనం అనుకున్నాం ఆత్మని ఈయనలోనికి ప్రవేశపెట్టి జీవాత్మ అయిందట. ఇక ఆ మనిషిని ఉండడానికి ఈ భూమి అంతటి మీద ఎక్కడ ఉంటాడు, ఎక్కడ తిరుగుతాడు? కాబట్టి ఏం చేశాడట? మధ్యలో ఓ తోట నిర్మించాడు. ఆ తోట పేరు ఏంటన్నాడు? ఏదేను తోట అన్నాడు. దాంట్లో అన్ని రకాల ఫలవృక్షాలు అన్నిటినీ కూడా వేసి నరుని అందులో పెట్టాడు. తర్వాత ఈ ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు. దేవుడు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒక్కడే తిరుగుతుంటే ఏమనుకున్నాడు? ఈ ఒక్కడే ఉండడం నాకు నచ్చలేదు. ఈ జంతువుల్ని వీటిలన్నిటిని పెట్టినా కూడా సాటి అయినటువంటి సహాయము అతనికి కనిపించలేదు. అంటే అతనితో దేవుడు ఎలాగైతే ఆ ముగ్గురితో, ఆత్మతోటి, యేసుప్రభుతో ఎలాగైతే మాట్లాడుకుంటే అలాగే నరుని కూడా మన ప్రతిరూపంలో దేవుడు ఏమనుకున్నాడు? ఆశీర్వదింపబడాలి, ఫలించాలి, భూమిని నిండించాలి, వీటన్నిటికి అనుకూలమైన పరిస్థితులు ఇచ్చాడు. కానీ తనకు సాటి అయినటువంటి సహాయము లేదని కనుక్కొని ఈ ఇప్పుడు ఎవరైతే మొదట అనుకున్నాడో అతనికి ఏమని పేరు పెట్టాడు? ఆదాము అని పేరు పెట్టాడు. దాన్ని ఆదాముకి ఏం చేశాడట? సాటి అయిన సహాయం కోసము గాఢ నిద్ర కలుగు చేసి, అంటే ఇప్పుడు మనం చెప్తాం కదా మత్తుమందని, ఆ మత్తుమందుని ఇలాగా అతను పడుకోబెట్టి అందులోంచి ఒక పక్కటెముకను తీసి ఒక స్త్రీగా దేవుడు నిర్మించాడు. నరులోంచి తీయబడ్డది కాబట్టి నారి. దేవుడు వీళ్ళిద్దరిని కూడా జత చేసి కావలసినటువన్నీ కూడా ఇచ్చాడు. ఇంకా మనం చూస్తే ముందట 2వ అధ్యాయంలో చూస్తే ఆ తోట చుట్టూ కూడా ఏమన్నాయట? ఆ తోటను తడపడానికి ఏదేని నుంచి ఒక నది కూడా బయలుదేరిందట. మొదటి దాని పేరు షిపోను, ఇక 2వ దాని పేరు, అక్కడ ఏమిటున్నదట? బంగారం ఉంటుందట, అక్కడ బోళం ఉంటుందట, గోమేదకు ఉంటుందట. 2వది గీహోను, అది ఇక 3వది హిద్దికెలు, 4వది యూఫ్రటీస్. అంటే ఏం చేశాడు? కావలసినటువంటి అన్నిటిని చుట్టూత నీటిని సమకూర్చాడు. అన్నిటినీ, వృక్షాలని, జంతువులన్నీ ఇస్తూ ఏమంటున్నాడు ఆయన? వీరు ఫలించి అభివృద్ధి చెందాలంటే వీరికి మంచి ఆహారం కావాలి. అందుకని చెప్తున్నాడు, ఇదిగో నేను మొలిపించిన కూర మొక్కలన్నీ కూడా మీకు ఆహారం అవుతాయి. అలాగే జంతువులు ఉన్నాయి కదా, జంతువులు కూడా మీకు ఆహారం అవుతాయి. మీరేం చేయాలి? ఇప్పుడు మీరు వీటన్నిటిని మీరు ఏలండి. మీకు ఏంటట? సమస్తం ఏమైతే జంతువులు ఉన్నాయో, మొక్కలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో, జలచర, వాటన్నిటిని మీరు ఏలండి. అవన్నీ కూడా మీకు ఆహారం అవుతాయి. ఇక ఈ జంతువులు కట్టేటికి పేర్లు ఎలా వచ్చాయంటే ఆదాం దగ్గరికి తీసుకుని వచ్చాడట. వాటిని తీసుకుని వచ్చి ఆదాము ఏమేమైతే పేర్లు పెట్టాడో చూడండి. ఇక్కడ ఏముంది? 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఏమన్నదట? ఆదాం వాటికి ఏ పేరు పెట్టానో చూచుటకు అతని యొద్దకు రప్పింది. మళ్ళీ దేవుడు ఏం చేశాడట? ఇక నేను వీళ్ళని నేలకూడదు, నా అధీనంలో ఉంటారు, కానీ వీళ్ళకి ఒక స్వతంత్రత ఇద్దాం అని చెప్పి ఏ పేరు పెట్టాడో, జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టానో
ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశపక్షం, భూజంతువులను పేర్లు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని ఏర్పాటు చేద్దామనుకుని ఎన్నో అన్ని అనుకూలమైన పరిస్థితులను ఏర్పాటు చేసిన తర్వాత దేవుడు మనిషిని పెట్టి దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడట. 2వ అధ్యాయంలో ఏమైనా చెప్తున్నాడు అక్కడ మనం చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించిన 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రతి జీవిని మీరేలండి, అవి మీకు ఆహారంగా ఉంటాయి. ఇది 6వ దినం, ఆఖరి దినం. తర్వాత 6 దినాలు చేసిన తర్వాత దేవుడు అక్కడ విశ్రమించాడట. విశ్రమించి ఆ 7వ దినాన్ని ఏం చేశాడట? పరిశుద్ధపరిచాడట. దేవుడు అక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తాను చేసిన పని అంతటినీ 7వ దినమున విశ్రమించాను. కాబట్టి దేవుడు ఆ 7వ దినం ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినంతటి పని నుంచి విశ్రమించను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ మొదటి రోజు మనం మాటలను ధ్యానం చేసుకుంటున్నామంటే దేవుని తాలూకా సృష్టి మీద ఆయన ఆలోచన ఏమై ఉన్నది. ఆయనకు అప్పటికే దేవదూతలు ఉన్నారు, కెరూబులు, సెరపులు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. కానీ నరుని పోలిక, దేవుని పోలిక చొప్పున మనల్ని ప్రతినిధులుగా ఈ లోకంలో ఉంచాడు. దేవుడి తాలూకు ఆలోచన ఏంటట? మనం ఫలించి అభివృద్ధి చెంది భూమిని అంతటినీ నిండించి సమస్తాన్ని మనం లోపరుచుకోండి అని. దేవుని ఆలోచన అయితే బాగున్నది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆలోచించినటువంటి మనము ఆ దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తం నెరవేర్చడానికి ఈ లోకంలోకి వచ్చినటువంటి మనము ఆలోచిస్తున్నామా, లేదా దేవుని ఆలోచన కంటే వేరుగా మనం ఏమైనా వెళ్తున్నామా? దేవుడు ఎప్పుడు కూడా మంచిగా మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని ఆశీర్వదించాడట. ఈ ఆశీర్వాదాన్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో, ఏమైనా శరీర కారణాలకు ఏమైనా హేతు చేసుకుంటున్నామా? అలా కాకుండా దేవుని చిత్తం నెరవేర్చడానికి మనము ఆయన చిత్తాన్ని మనం మెరిగి ఆయనలో ప్రార్థన చేసినట్లయితే, దేవుడు ఆదికాండంలో నరుని ఎందుకు సృష్టించాడు, దేవుడు మన ద్వారా ఎలాంటిది ఆశిస్తున్నాడు దాన్ని తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుని కోసం పనిచేస్తాము, అనేకులు దేవుని సన్నిధికి నడిపిస్తాం. కాబట్టి మీరు కూడా ఈ మాటలు ఇంకనో ధ్యానం చేయండి. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించే విధంగా మనల్ని దేవుడు చూస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, సృష్టి అంతట్లో మీ ఆలోచన ఏదైతే ఉన్నదో, ఇదిగో నాయన పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే మాకు అర్థమవుతుంది. దాన్ని బట్టి తండ్రి, మాకు సమస్తాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మాత్రమే మమ్మల్ని సృష్టించినట్లుగా తెలుస్తుంది. భూమి మీద ఉన్నవన్నీ మా కోసమే ఉన్నాయని, వాటిని మేము లోబర్చుకోవాలని, మేము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి మీ ఆశీర్వాదాలు పొందుకోవాలని మీరు కోరుతున్నారు. ఈ భూమి మీద ఏవేవి ఉన్నాయో వాటికి మనిషి పేర్లు పెడితేనే జరిగింది. మనిషికి నరుడికి సహాయం లేదని స్త్రీని కూడా తీసుకొచ్చారు, తన శరీరంలో భాగాన్నిగా చేసి పెట్టారు. కాబట్టి ప్రభువా, మీ చిత్తాన్ని ఎరగడానికి ఇదిగో బైబిల్ ధ్యానం చేస్తున్నాం. నన్నైతేనేమి, వింటున్న బిడ్డలనైతేనేమి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదాలతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే పెద్దగా కనిపించట్లేదు. కొద్దిమంది మాత్రమే లైక్ చేస్తారు. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి. లేదు అనుదినం ఈ వాక్యం కావాలనుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.